పేరిట అందరికీ వందనాలండి. జరిగిన సంఘటన తెలుసు, ప్రాణాలు కాలి బూడిదైన సంఘటన తెలుసు. కర్నూలు జిల్లా ఉలిందకొండ ఇదే బస్ అండి కాలిపోయినది. ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. ఒకటి ఆలోచించండి, మన జీవితాలు మన చేతులు లేవు, రేపేమో జరుగుతుందో తెలియదు. ప్రభుత్వం బట్టి కాస్త జాగ్రత్త కలిగి మంచి జీవితాన్ని జీవించాలని ప్రభుత్వం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. పాస్టర్ పి మహేష్, కడప. అండి ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో జరిగాయి. దయచేసి ప్రయాణికులు కానీ డ్రైవింగ్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలని మరోజు స్థిరపరుస్తూ మీ అందరికి ప్రయోజనాలు. నేను వెళ్ళి చూశాను ఒక ప్రాంతాన్ని వెళ్ళి చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఉల్లిందకొండ అనే గ్రామం తెలుసు కదా మీకు. బస్సు కాలిపోయింది, చూశారా? పేపర్లో, టీవీలో చూశారు కదా. ప్రత్యక్షంగా ఆ బస్సు దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తే, మా ఇంటున్నారా? ఇక్కడ చూడండి, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి సెల్ ఓపెన్ చేస్తే క్లారిటీ కనపడుతుంది. ఆ బస్సు దగ్గరికి వెళ్ళి చూస్తే కాలి బూడిదైంది బస్సు. ఆ బస్సులో బూడిద ఉందా అని ఇలా తొంగి చూస్తే బస్సులో ఏముంది? బూడిదైనా ఉందని ఆ బస్సు గరుడని తిరుగుతూ చూస్తే బూడిద కూడా చిక్కలేదు, బూడిద లేదు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కళ్ళారా చూశానమ్మా. అక్కడికి వెళ్ళగానే నా గుండె, నా మనసు కరిగిపోయింది. అలా వచ్చారు బస్సు, ఆ డోర్ దగ్గర ఎక్కారు. బస్సు అలా ఎక్కారు. ఎక్కిన తర్వాత ఎవరెవరు సీట్లో చక్కగా పండుకున్నారు, చక్కగా విశ్రాంతి తీసుకున్నారు, డబ్బులు పెట్టారు. గమ్యానికి చేరుతామనుకున్నారు. ఎక్కడకు? గమ్యానికి చేరుతావానే బస్సు ఎక్కుతావు, గమ్యానికి చేరుతావానే రైలు ఎక్కుతావు, గమ్యానికి చేరుతావానే విమానం ఎక్కగలవు, గమ్యాన్ని చేరుతాననే కారు ఎక్కగలవు, గమ్యాన్ని చేరుతాననే ఒక బైక్ ఎక్కగలవు. కానీ ప్రకృతి కాటేస్తే ఏం చేయగలం మనం? ప్రకృతి కాటేస్తే ఏం చేయలేము. అందుకే పంచభూతాలు మనల్ని వెంటాడుతున్నాయి. మీరే చెప్పారు, ఏమైంది? ఏమిటిని ఆగుతేయారు? పెట్రోలే. ప్రకృతిలో ఉండే, భూమిలో ఉండే పెట్రోలే. 19 మంది హైదరాబాదులో అక్కడ ప్రత్యక్షంగా సాక్ష్యం చెప్పిన ఒక మీడియా సహోదరుని అడిగితే, అయ్యగారు వీళ్ళు ఈ బస్సులో కాలిపోతుంటే ఇక్కడి నుంచి బ్రతికి దుంకిపోయిన వాళ్ళు దాదాపుగా అంత దూరం ఉరుకుతున్నారు రాత్రి. వాళ్ళు ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే బస్సు పేలితే మళ్ళీ నిప్పులు వచ్చి పడిపోతావేమని వాళ్ళ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని దుంకి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఇక దెబ్బలు తగిలి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అంత దూరాన్ని వెళ్ళిపోయారు. కానీ వారు బ్రతికారు. కానీ ఈరోజు నీవు నేను జీవిస్తున్నాం. కానీ పంచభూతాలు ప్రకృతి వెంటాడుతుంది. ఈ పంచభూతాలు ఏదైనా ఒక సందర్భంలో
జరిగిందా? చనిపోయారా? ఒక 100 మంది గాలికి చనిపోలేదా? వరదల చేత చనిపోలేదా? వరదల చేత చనిపోలేదా? ఇలా రకరకాల మనుషులు చనిపోతుండలేరా? ఈరోజు నీవు నేను బ్రతికున్నావమ్మా. రోగాలు, బస్సు ప్రయాణాలు, డబ్బులు తక్కువ ఉన్నాయని లారీలో ఎక్కిపోదామంటే లారీ యాక్సిడెంట్. అయ్యా లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కితే మనకు తెలుసు కదా, సమీపంలో తండ్రి కొడుకు చనిపోయాడు. ఒక్క సెకండ్ అలా కళ్ళు మూసి కళ్ళు తిరిగితే ఆ బ్రిడ్జి నుంచి కింది దిగుతాడు మిల్టోప్ దగ్గరకు. ఆ బ్రిడ్జి మీదే బైక్ యాక్సిడెంట్, డివెండర్ కొట్టేసి పోయిన సంవత్సరం. ఆలోచించండి, మనం బ్రతుకుతున్నాము ఎందుకొరకు బ్రతుకుతున్నామంటే ఒక క్షణం ఆలోచించండి. ఆ బస్సు దగ్గర రౌండ్ తిరిగి చూస్తే బూడిద కూడా లేదమ్మా, బూడిద కూడా లేదు. ఆ మీడియా వ్యక్తిని అడిగితే ఏమంటారంటే, పాస్టర్ గారు వాళ్ళు చనిపోయిన అలా బంగారు కరిగి ఉంటుందేమో, ఆ బూడిద ఎత్తుకొని పోతే దీనివల్ల నేను బాగుపడతానని బూడిద ఎత్తుకొని పోయారని చెప్పాడు ఆ మీడియా సహోదరుడు. ఒక క్షణము నీ మనసులో ఏముందో, చెడు ఉందా, మంచి ఉందా? ఈరోజు నీ బ్రతుకులో ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నా అంటే చెడిపోయారా అంటున్నాడు.